Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి మనైతే మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్ టు పాజిటివ్ నోట్ తో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. నిన్నటి ట్రెండ్ లో గనుక చూసుకున్నట్లయితే నిన్న కొంత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అయిన మార్కెట్స్ క్లోజింగ్ లో గనుక చూసుకున్నట్లయితే కొంత నెగటివ్ గా క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. కొంత అదే ట్రెండ్ ని ఈ రోజు కొనసాగించడం చూస్తున్నాము. కొంత మార్కెట్స్ పాజిటివ్ ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్స్ కంటిన్యూస్ గా కరెక్షన్ లోనే మూవ్ అవుతున్నాయి. అండ్ సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 31 పాయింట్స్ అప్ మూవ్తో 36,065 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకుంటే 122 పాయింట్స్ నెగిటివ్ గా 35,911 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 7 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10,786 వద్ద ఓపెన్ అవగా అక్కడ నుండి కూడా నిఫ్టీ ఆ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతూ ప్రస్తుతం కీ లెవెల్ అయిన 10,750 ని కూడా బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అరౌండ్ 49 పాయింట్స్ నియర్లీ ఒక 50 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ తో 10,744 ఆ రేంజ్ లో నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ కి 93 పాయింట్స్ అప్ మూవ్తో 26,978 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 పాయింట్స్ నెగిటివ్ గా 26,882 వద్ద ప్రస్తుతం కొంత ర్యాలీ ఎక్కువగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నప్పటికీ కూడా మిగతా బ్యాంక్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్ టు కరెక్షన్ ధోరణిలోనే ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 2 డేస్ కొంత బెటర్గా మూవ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎగైన్ బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. హెవీ కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే డిక్లైన్సెస్ 1:3 రేషియో హయ్యర్ సైడ్లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. డిక్లైన్సెస్ 984 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా అడ్వాన్సెస్ 591గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ నియర్లీ 21%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.5%, హీరో మోటోకార్ప్ 2.64%, అదానీ పోర్ట్స్ 2.33% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 2.28% వరకు పాజిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ లూజర్స్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. లైక్ హెచ్పిసిఎల్, ఐఓసి, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 3.5% నుంచి 4.5% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ హిందాల్కో 3.28% అండ్ భారతీ ఎయిర్టెల్ 3.27% వరకు వీక్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కొంత ఫ్లాట్ టు మిక్స్డ్ మూవ్స్ అనేది ఏషియన్ క్యూస్లో మనం చూస్తున్నాము. నికై అండ్ తైవాన్ ఇండెక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే నెగిటివ్ వేస్లో కనిపిస్తున్నాయి. నికై అరౌండ్ 17 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ ఒక 2 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 4 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 130 పాయింట్స్, కోస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 6 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 33 పాయింట్స్ నెగిటివ్గా 10,769 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక రూపీ చూసుకున్నట్టయితే 70.87తో లోయర్ నోట్తో ఈరోజు రూపీ డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే M&M ఫైనాన్షియల్ 2%, అశోక్ లేలాండ్ 2%, వర్క్హాట్ 1.5% పైగానే ట్రేడ్ అవుతోంది. అండ్ రిలయన్స్ అండ్ ముతూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో ఒక 1.5% వరకు అప్ మూవ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే టైమ్ టెక్నోప్లాస్ 9%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 5% అండ్ బలరాంపూర్ చీనీ 4.5%, జుబిలెంట్ ఇండస్ట్రీస్ 4.38% అండ్ కేఆర్బిఎల్ ఒక 4% పైగానే పాజిటివ్ ట్రెండ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మానిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూస్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్స్ కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నిఫ్టీ అప్రాక్స్గా నియర్లీ ఒక 40 to 45 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మానిటైజేషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? సో మనం లాస్ట్ ఫ్యూ డేస్గా నిఫ్టీని గమనించినట్టయితే డైలీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తూ రావడం చూస్తున్నాం. సో అదే కోవలో నిన్న 10,810 ఆ జోన్ కూడా బ్రేక్ డౌన్ చేసి ఓవరాల్గా నిన్న ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 10,780 వరకు డిప్ రావడం చూసాం. సో ప్రజెంట్ ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో 10,740 దగ్గరలో
ఒక 200 DMA అన్నది కనిపిస్తూ ఉంది కాబట్టి అదే రేంజ్లో నిఫ్టీ మార్నింగ్ నుంచి ఒక సైడ్ వేస్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో హయ్యర్ లెవెల్స్ నుంచి వచ్చిన మూమెంటంతో ఈ 200 DMA సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 10,740 కింద నిఫ్టీ సస్టైన్ అయితే కనుక మనకు నెక్స్ట్ 10,674 వరకు ఇంట్రాడేలో డిప్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి కీలకమైన సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూమెంటం అన్నది మార్కెట్లో రావాల్సి ఉంటుంది. సో ఇండికేటర్స్ ప్రజెంట్ ఇండికేట్ చేస్తున్న టెక్నికల్గా ఏంటంటే డౌన్ సైడ్ మూమెంటం అన్నది ఇంకా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంకా నిన్నటి లోతో కంపేర్ చేస్తే పెద్దగా డౌన్ సైడ్ మూమెంటం అయితే ఇంకా రాలేదు. సో డౌన్ సైడ్లో దీనికి 26,750 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పవచ్చు. అది కూడా మైనర్ సపోర్ట్. సో అది కనుక బ్రేక్ డౌన్ అయితే 26,500 వరకు బ్యాంక్ నిఫ్టీలో డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనకి వీక్లీ సెటిల్మెంట్ ఉంది బ్యాంకింగ్ ఆప్షన్స్లో కాబట్టి లాస్ట్ అవర్లో మూమెంటం అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోకి టర్న్ అయిందని మనం మొన్ననే చెప్పుకోవడం జరిగింది. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి 10,740 కింద నిఫ్టీ క్లోజ్ అయిందంటే ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్లో వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సెల్లింగ్ ప్రెజర్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదైనా ఇప్పటికైనా లాంగ్స్లో ఎవరైనా స్టాకప్ అయ్యి ఉంటే కనుక ఈ రేంజ్లో ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అనే చెప్పొచ్చు. సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమే ఉంది. ప్లస్ ఓవరాల్గా హై బీటా స్టాక్స్లో ఎక్కువ వరకు మనకు సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగుతూ వస్తున్నాయి. అదే ట్రెండ్ మనకి ఈ రోజంతా కూడా మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ ఈ లెవెల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి జయశ్రీ. హలో. నమస్తే అండి, అడగండి. బైబ్యాక్ ఆప్షన్ ఇచ్చారు 21,000 కి. అది ఇచ్చేయటం మంచిదా? అసలుకి బైబ్యాక్ ఆప్షన్ అనేది ఎందుకు ఇస్తారు? రెండోది మదర్ ని 330 కొన్నాను, సూపర్జిత్ ఏమో 45 కొన్నాను. యావరేజ్ చేయొచ్చునా? సుప్రజిత్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? సుప్రజిత్ ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 325. మదర్స్ అండ్ సుమి అండి 330. షార్ట్ టర్మ్ విత్ ఓకే, బట్ షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేస్తున్నారా ఈ స్టాక్స్ ని? లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్. ఓకే. సో బైబ్యాక్ ఆఫర్ ఎందుకు ఇస్తారంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ బాగుంది అని అనుకున్నప్పుడు ఇస్తారండి. కాకపోతే అది ఇమ్మీడియట్ రిఫ్లెక్ట్ కాకపోవచ్చు దాని ఇంపాక్ట్ అన్నది. అది కాకుండా దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎంతవరకు బైబ్యాక్ చేయాలనుకుంటున్నారు అన్నది. సో బైబ్యాక్ ఆఫర్ జనరల్గా కంపెనీస్లో ఓవర్గా ఉన్న ప్రాఫిట్స్ని క్యాపిటల్లోకి మార్చుకోవడానికి బైబ్యాక్ ఆఫర్ అన్నది ఇస్తూ ఉంటారు. సో అది ఎంత పర్సెంటేజ్ మార్కెట్ నుంచి ఇస్తారన్నది తీసుకుంటారన్నది గమనించాల్సి ఉంటుంది. దాన్ని ఓవరాల్గా దాన్ని ప్రెస్ నోట్ కనుక గమనిస్తే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేయాలనుకున్నారు అన్నది దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో మార్కెట్లో అందరికీ ఆ ఆపర్చునిటీ వస్తుందా అంటే అది చెప్పలేమండి, దాని కండిషన్స్ని బట్టి ఉంటుంది. సో నా ఉద్దేశంలో బైబ్యాక్ ఆఫరు నా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీస్లో మంచి అప్మూవ్ ఉండే అవకాశాలు ఉన్నప్పుడు, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కంపెనీస్ ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మదర్స్ అండ్ సుమి విషయానికి వస్తే మాత్రం అది లోయర్ లెవెల్స్లో ఒక ట్రేడ్ అవుతూ వస్తుంది. మేము ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్ అంటే 260 దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఓవరాల్గా ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ దగ్గరలోకి ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 120, 110 ఆ జోన్ దగ్గరలో మీరు ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ లోయర్ లెవెల్స్లో అక్యుములేషన్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు హోల్డ్ చేయగలిగితేనే. నెక్స్ట్ సుప్రజిత్ విషయానికి వస్తే మీరు 320 ఆ జోన్ దగ్గరలో బై చేశా అని చెప్తున్నారు. అంటే పీక్ లెవెల్ దగ్గరలో మీరు బై చేస్తున్నారు. ప్రజెంట్ మీరు ఈ లెవెల్లో యావరేజ్ చేసుకోవచ్చా అంటే 170, 150 మధ్యలో మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు సుప్రజిత్లో కూడా. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ అప్ మూవ్ అనేది దీంట్లో రాకపోవచ్చు. మీరు 1 year, 1.5 year హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీ యావరేజింగ్ ప్రైస్ కన్నా పైన ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు శుభకర్. హలో.
యా చెప్పండి. హోల్డ్ చేస్తున్నారండి? ఏ ప్రైస్లో తీసుకున్నారు? 262. ఓకే. షార్ట్ టర్మ్తో తీసుకున్నారా? ఎన్బిసిసికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. సో బోరోసిల్ నుంచి షిఫ్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అండి, ఎందుకంటే దీంట్లో పెద్దగా ఇమ్మీడియట్గా అప్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. 400 ఆ జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇది ఎవ్రీ వీక్ కూడా డౌన్ సైడ్ మూమెంటమే కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ పెద్దగా రికవరీ అనేది కనిపించట్లేదు. నా ఉద్దేశంలో ఇది 200 బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బయింగ్ ప్రైస్ కోసం వెయిట్ చేయకుండా దీంట్లో నుంచి వేరే స్టాక్లకి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. సో ఎన్బిసిసి అయితే మీరు అన్నట్టు అది పెద్దగా అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదండి. సో మీరు ఈ దీంట్లోంచి షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఫార్మా సెక్టర్ వైపుగా వెళ్ళమని చెప్తాను. రాబోయే 1 year 2 years మీరు హోల్డ్ చేయగలిగితే ఫార్మాలో మంచి అప్మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో. హలో. యా చెప్పండి. మేడం నా దగ్గర ఇమామి లిమిటెడ్ ఉన్నాయి, 593లో తీసుకున్నాను. ఇప్పుడు 50. ఓకే. లేదంటే ఇందుకు పడుతుంది, హెయిర్ బ్లడ్ పెట్టినందుకు ఇంతలా పడుతుందా షేరు, ఏంటి రీజన్ ఏంటి? ఓకే, అంటే లాంగ్ టర్మ్ ఇలా హోల్డ్ చేస్తున్నారా దీన్ని, షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్. ఓకే. ఇమామి ఇంకొకటి ఒకటే ఇమామి 593లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. సో ఇమామి 593 అంటే రీసెంట్ టాప్ లెవెల్, అంటే మీరు దాదాపు ఇది 600 జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటంలోనే కొనసాగుతూ వస్తుంది. సో ఎందుకు పడుతుంది అంటే మనకు ఒక టెక్నికల్గా చెప్పాలంటే కంపెనీ అవుట్లుక్ వీక్గా మారినప్పుడు ఇలాంటి కంటిన్యూస్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు చార్ట్స్లో. సో ఇది ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ 470ని బ్రేక్ డౌన్ చేసిందో అక్కడి నుంచి ఇంకా వీక్గానే ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ 350 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో దీన్ని మీరు యావరేజ్ చేయడం కన్నా ఇంకా కొద్దిగా ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా రాకపోవచ్చు 590, కాకపోతే 470 ఆ జోన్ వస్తే కనుక అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను ఇమామి లిమిటెడ్లో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నరసింహరావు. హలో. నమస్తే అండి, అడగండి. యూపిన్ 800లో మీరు బై చేశారంటే రీసెంట్ లెవెల్స్లోనే బై చేశారు. కంటిన్యూ చేయండి లాంగ్ టర్మ్ కోసం, ఎందుకంటే ల్యూపిన్ ఓవరాల్గా లోయర్ లెవెల్స్లో ఒక బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. సో కొద్ది రోజులు సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ల్యూపిన్లో కూడా అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ముఖ్యంగా 975 నుంచి 1000 రూపీస్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో. చెప్పండి. ఓకే. ఓకే. సో అపోలో టైర్స్ ఇంట్రాడేలో వచ్చేసి 198.50 దగ్గరలో ఉంది. ప్రజెంట్ 200 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో పొజిషనల్గా అయితే వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు ఇంతకుముందు అన్నట్టు ప్రజెంట్ ఒక హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే నిన్న 200 బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఈరోజు 195 ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆటో రిలేటెడ్ స్టాక్స్లో ఒక వీక్లీ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అనంతపురం నుండి నరేష్. హలో. యా చెప్పండి నరేష్. ఓకే. అంటే షార్ట్ టర్మ్లో తీసుకున్నారా లాంగ్ టర్మ్గా? ఓకే. ఓకే అండి. మార్నింగ్ తీసుకున్నారండి 195లో? 195లో మార్నింగ్ తీసుకున్నారు.
సో ఎస్ బ్యాంక్ మీరు వెరీ లాంగ్ టైమ్ ఉద్దేశం ఉంటేనే దీంట్లో ట్రేడింగ్ చేయాలండి. ఎందుకంటే ఇది ఓవరాల్గా ఒక రేంజ్లో ఒక లిమిటెడ్గా మూవ్ అవడం చూస్తున్నాం. సో హయ్యర్ లెవెల్స్లో 250, డౌన్ సైడ్లో 150, 100 పాయింట్స్ జోన్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే ఇది హయ్యర్ లెవెల్స్కి వస్తుందో అక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడం, ఇలాంటిది స్ట్రాటజీ ఉండాల్సిందే తప్ప ఈరోజు వచ్చిన బౌన్స్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా అంటే అది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది న్యూస్ బేస్డ్ మూమెంటం అన్నది దీంట్లో కనిపిస్తూ ఉంది. ఒకరోజు పాజిటివ్ న్యూస్ రాగానే ఆ రోజు 10%, 15% అప్ సైడ్ మూమెంట్ రావడం, మళ్ళీ ఆ తర్వాత ఏదో కారణంతో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం అలాంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక ఈ రేంజ్లోనే ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒక న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుందన్నది మీరు ఊహించడం కష్టం. కాబట్టి ఈ కంప్లీట్గా ట్రేడింగ్ అయితే ఈ ఎస్ బ్యాంక్ విషయంలో అవాయిడ్ చేయమని చెప్తాను. ఉన్న పొజిషన్లో అయితే ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, వేరే స్టాక్లో మీరు ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో, నమస్తే అండి, అడగండి. ఏంటండి? గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 685లో సెల్ చేశారు. ఓకే, ఓకే, సెకండ్ స్టాక్ ఏమన్నారు? 10,800 కాల్ తీసుకున్నారు 112లో. ఓకే, సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ షార్ట్ సెల్లింగ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. దాదాపు ఇది 700 దగ్గర చాలాసార్లు ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి డౌన్ సైడ్లోకి వచ్చింది. కాబట్టి ప్రజెంట్ చార్ట్ పరంగా వీక్గానే కనిపిస్తూ ఉంది. మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ దీనికి సపోర్టు అంటే ఓవరాల్గా రీసెంట్గా వచ్చిన సపోర్ట్ దీనికి 668 కానీ 665 ఆ జోన్ స్పాట్ లెవెల్ దగ్గర దొరికే అవకాశాలు ఉన్నాయి. అక్కడి వరకు డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు లోయర్ లెవెల్స్లో ఈ షార్ట్ కవరింగ్ అనేది కవర్ చేసుకోండి. 660 కానీ 665 ఆ జోన్ వచ్చినప్పుడు. నిఫ్టీ 10,800 కాల్ ఆప్షన్ మీకు పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు అండి. ఇందాకనే చెప్పడం జరిగింది, నిఫ్టీలో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోకి టర్న్ అయిపోయింది. మళ్ళీ ఏదైనా చిన్న బౌన్స్ వచ్చినా 10,800 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో 10,600 వైపుగా నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కాల్ ఆప్షన్ల నుంచి మీరు అది లాస్ బుక్ చేసుకొని బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వైదేహి. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, షార్ట్ టర్మ్ అయితే హోల్డ్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ కా? ఓకే, మీరు 250లో బై చేసి ఉన్నారంటే ఈ రేంజ్లో మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చండి. కొద్ది రోజులు అంటే ఇమ్మీడియట్గా బౌన్స్ వస్తుందని కాదు, కాకపోతే 100 రూపీస్ రేంజ్లో ఇది ఒక బాటమ్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అది కాకుండా కొద్దిగా ఓవర్సోల్ పొజిషన్లో కూడా కనిపిస్తూ ఉంది. సో ఇమ్మీడియట్గా అంటే మీరు ఇంకా కొద్దిగా డిప్ వచ్చినా మీరు ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి కొద్దిగా అక్యుములేషన్ యావరేజ్ చేసుకోండి కొద్ది క్వాంటిటీలో. లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు మీ బయింగ్ యావరేజ్ పైన మూమెంటం వచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో 100 రూపీస్ రేంజ్లో ఫస్ట్గా మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చినా మీరు 90 రూపీస్ దగ్గరలో ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి అనిల్ కాలర్ ఉన్నారు. హలో, ఓకే, సెకండ్ స్టాక్ ఏంటన్నారు అనిల్? ఓకే, నవీన్ ఫ్లోరైన్ ఎంతలో తీసుకున్నారు? ఓకే, సో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ మాత్రం పెద్దగా అప్ సైడ్ మూమెంటం అయితే నాకు అయితే కనిపించట్లేదు, వీక్గానే ట్రేడ్ అవుతూ వస్తుంది. నవీన్ ఫ్లోరైడ్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అండి.
కాకపోతే ఫస్ట్ సొల్యూషన్స్లో మాత్రం మీరు వీలైనంత వరకు దీంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. మీరు కొన్న 50 రూపీస్ కానీ అదే ప్రైస్ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇమీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు. డౌన్ సైడ్ రిస్క్ మాత్రం దీంట్లో కనిపిస్తుంది. సో ఒకసారి ఇది 40 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే 35 రూపీస్ వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. వెంకట సత్యనారాయణమూర్తి మెయిల్ చేశారు. ఎస్బీఐ షార్ట్ టర్మ్ కోసం ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చా? ఇఫ్ నాట్ ఏ లెవెల్లో ఎంటర్ అవుతా బెటర్ అంటారు అని అడుగుతున్నారు. చూడండి, ఎస్బీఐ ఈ లెవెల్లో లాంగ్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఇది ఓవరాల్గా 300 నుంచి 310 మధ్యలో స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ని ఎదుర్కొని అక్కడి నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకోవడం ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఎస్బీఐలో కొద్దిగా వెయిట్ చేసి 200, 220 ఆ జోన్ వస్తే అక్కడి నుంచి బయింగ్కి మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. సింటెక్స్ ప్లాస్టిక్స్ 82లో హోల్డ్ చేస్తున్నాను 1000 షేర్స్ని. ఇది హోల్డ్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. సింటెక్స్ ప్లాస్టిక్స్ 82లో హోల్డ్ చేస్తున్నారు. చూడండి, సింటెక్స్ ప్లాస్టిక్స్ మీరు 82లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ 17 రూపీస్ దగ్గరలో ఉందండి. సో మీరు పెద్దగా దీంట్లో ఎగ్జిట్ పొజిషన్ తీసుకున్నా పెద్దగా ఉపయోగం అయితే కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం అయితే దీంట్లో కనిపించట్లేదు. 28-29 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఉన్న పొజిషన్ని పెట్టుకొని లాంగ్ టర్మ్లో ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు మీ బయింగ్ ప్రైస్ కనుక వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడున్న వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అక్బర్ పాషా మెయిల్ చేశారు. ఆర్సీఎఫ్ 85 రూపీస్లో 250 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎస్ బ్యాంక్ 204 రూపీస్లో 200 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఇది యావరేజింగ్ ఏమైనా వెళ్ళమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఆర్సీఎఫ్ 85 అండ్ ఎస్ బ్యాంక్ 204. చూడండి, ఎస్ బ్యాంక్ అయితే మీరు వీలైనంత వరకు దాంట్లోంచి బయటకు రమ్మని చెప్తాను. సో ఎస్ బ్యాంక్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇది రేంజ్ బౌండ్లో మూవ్ అవుతున్న స్టాక్ ఎస్ బ్యాంక్. ఆర్సీఎఫ్ విషయానికి వస్తే ఆర్సీఎఫ్ మీరు 85 దగ్గరలో బై చేస్తున్నారు. ప్రజెంట్ 53 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు వెరీ లాంగ్ టైం ఉంచుకుంటాను అంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. లేదంటే ఏదైనా బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అంతకన్నా ముందుగా ఇది 66 రూపీస్ దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో 66 వైపు ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ మెయిల్ చూద్దాము. రమేష్ బాబు మెయిల్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ 1500లో తీసుకున్నాను. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 1500లో ఇండస్ఇండ్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నదని చెప్పొచ్చు. సో 1500 అంటే మీరు రీసెంట్గానే బై చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఒకసారి ఇంతకుముందు వచ్చిన సపోర్ట్స్ లెవెల్ 1440 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా లాంగ్ టైంలో డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఈ ప్రజెంట్ రేట్లోనే కొద్దిగా ఎగ్జిట్ తీసుకొని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ కోసం డిప్ వచ్చినప్పుడు మీరు 1200 దగ్గర ఆ జోన్ వచ్చితే కనుక ఆ జోన్ నుంచి మీరు బయింగ్కి ట్రై చేసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం డౌన్ సైడ్ రిస్క్ అనేది కనిపిస్తుంది. ఓకే సురదేవ్ గారు, ఫైనలీ ఈ మార్కెట్ కొంతవరకు చూసుకున్నట్టయితే కరెక్షన్ మోడ్లోనే కన్సాలిడేషన్ అనేది మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో ఇటువంటి టైంలో ఇప్పుడు చేయాల్సిన ఇన్వెస్టర్స్ అయితే మేజర్గా ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఆ స్టాక్లో ఇంకా అమ్మకాలు ఒత్తిడి ఎదురవడం మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉన్న స్టాక్స్కి లాంగ్ పొజిషన్స్లో మాత్రం స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ పర్పస్లో మాత్రం షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు. హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ
నిఫ్టీ విషయానికి వస్తే 10,600 టార్గెట్గా డౌన్ సైడ్ టార్గెట్గా ప్రజెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 51 పాయింట్స్ నెగిటివ్గా 10,741 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 137 పాయింట్స్ నెగిటివ్గా 35,896 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 31 పాయింట్స్ పాజిటివ్గా 26,916 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.